ఒక విలేకరు వచ్చారు మా దగ్గరికి. విలేకరు వచ్చన్నారు, స్వామివారు మీరు షిరిడి సాయిబాబాని ముసల్మాన్ అని మీరు విరోధం చేస్తున్నారు. ఆయన ఎంత మహానుభావుడండి, ఎంత ఉత్కృష్ట కార్యం చేశారు. అలాంటి వాళ్ళని మాకు ప్రాణానికి ప్రాణంగా మేము కొలుచుకుంటున్నాం. మీరెవరు కాదనడానికి, మేము ఏదైనా సరే మేము వదలము. షిరిడి సాయిబాబాని మేము భగవంతుడు దేవుడు అంటాము అన్నారు. సరే అయితే బాగానే ఉన్నాయి. ఆయన ఎంత మంచి పనులు చేయలేదండి, ఎంతమంది సహాయం చేయలేదు, ఇంతకీ ప్రతిష్ట పొందలేదు అన్నారు. సరే అయితే బాగుంది. న్యాయం అనేది అన్నింటిలోనూ ఒకే రకంగా ఉండాలి కదా. సరే అయితే మేమేమన్నామంటే ఒక పని చేయండి, మీకు అమ్మాయి ఉందా అని. ఉందండి. ఒక పని చేయండి, మీ ఇంట్లో అదో మీ వీధిలో అవతల ఒక ఇల్లు ఉంది కదా, వాడు ముసల్మాను, నాకు అబ్బాయి అన్నాడు, మంచి లక్షణాలు అయినటువంటి వాడు, మంచి జాబు, మంచి దానాలు చేస్తూ ఉంటాడు, మంచి గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు, మీరు బ్రాహ్మణులు కదా, మీ అమ్మాయి ఇచ్చి అబ్బాయి పెళ్లి చేయండి. అదేమిటి అలా అంటారు ఏమిటి మీరు, మా అమ్మాయి ముసల్మాన్కి ఇచ్చి పెళ్లి చేయమంటారు ఏమిటి మీరు అని. అదేమిటిది అంటే ప్రతివాడిని తీసుకొచ్చి మా హిందూ దేవతలతో ముడిపెట్టేసి భగవంతుడు అని చెప్పేసి అష్టోత్తర శతనామాలు పూజ చేసేసి మాకు ద్రోహం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. మీ అమ్మాయి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమంటే అప్పుడు వచ్చేస్తున్నాయి ముసల్మాన్. అసలు ఈ ముసల్మాన్ అనేటువంటిది కలియుగంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ప్రపంచం దేన్ని చూసి భయపడుతోంది ఇప్పుడు? మిలిటెంట్లు చూసి భయపడుతోంది కదా. అమాయక జీవులైనటువంటి చిన్న చిన్న పసిపిల్లలని 150 మందిని గాలి చేశారు అక్కడ ఒక స్కూల్లో. దయాదక్షిణ్యాలు ఉండవు అక్కడ. అది ఒక మతం. అది అటువంటి మతంలో ఉన్నటువంటి వాడు తీసుకొచ్చి మా దేవతల దగ్గర కూర్చోబెడతాను అంటే మా ధర్మాన్ని మేము రక్షించుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు? మా ధర్మం, మా సనాతన ధర్మం ఇది. మా దాన్ని మేము అడగకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చి అడుగుతాడా? రాష్ట్రపతి వచ్చి అడుగుతాడా?